ఇక బార్లు మద్యం షాప్స్ను ఇప్పటికే తమ తాబేదారులకు ఇష్టారాజ్యంగా కేటాయించుకున్న చంద్రబాబు సర్కార్ దానికి కొనసాగింపుగా మరో దోపిడీకి తెరలేపింది. తమ వారికి మరింత లబ్ధి చేకూరేలా అడ్డగోలు నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. గతంలో మద్యం దుకాణాలు బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి ఖజానాకు గండి కొట్టినట్టుగానే ఇప్పుడు బార్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి కొమ్ము కాయటమే లక్ష్యంగా మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. బాటిల్పై 10 రూపాయల చొప్పున పెంచింది. ఇలా మద్యం సిండికేట్కి ఏటా 500 కోట్ల వరకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగిస్తూ మరోవైపు ధరల దరువుతో మద్యం ప్రియులపై ఏటా 3000 కోట్ల మోత మోగిస్తోంది. మంత్రిమండలి సమావేశం వేదికగా చంద్రబాబు ప్రభుత్వ తాజా మద్య కుంభకోణానికి తెరలేపారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర ఇస్తారు. సురేంద్ర, చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు బార్లకు మద్య షాపులకు మరో ఫీజు తొలగిస్తూ సిండికేట్లకు లాభం చేకూర్చేలా తీసుకున్న నిర్ణయాన్ని ఏ రకంగా చూడాలి? అదే సమయంలో బాటిల్ మీద 10 రూపాయలు పెంచుతూ దాదాపు కోట్ల రూపాయలు భారం మోపుతున్నారు వినియోగదారుల మీద. ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీ ఏంటి, జరుగుతున్నదంటే ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది నిన్న కేబినెట్ సమావేశంలో చంద్రబాబు 2 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడైతే ఎన్నికలకు ముందు సంబంధించి మద్యం ప్రియులకు నాణ్యమైన మద్యం అతి తక్కువ ధరకి అందిస్తామంటూ ప్రకటన గుప్పించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా తొంగలోకి తొక్కారు. గత సంవత్సరం బాటిల్ మీద 10 రూపాయలు పెంచితే నిన్న కేబినెట్ సమావేశంలో మరొక 10 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ఇటు ఏదైతే బార్లు ఉన్నాయో దాంట్లో అదనపు రీటైల్ ట్యాక్స్ కి సంబంధించి దాదాపు తొలగించారు. దీని ద్వారా దాదాపు 500 కోట్ల రూపాయలు బార్ల యాజమాన్యులకి లాభం చేకూర్చే పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఏదైతే బాటిల్ మీద 10 రూపాయలు ఇస్తున్నారో దీని ద్వారా మద్యం ప్రియుల మీద దాదాపు సంవత్సరానికి 3000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చే విధంగా నిర్ణయం చేయడం మీద సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మద్యం రేట్లు భారీగా తగ్గిస్తాము, నాణ్యమైన మద్యం అందిస్తామంటూ మద్యం ప్రియులకు తాయిలాలు ఇచ్చారు ఎన్నికల ముందు. దీన్ని బాగా జనాల్లోకి తీసుకెళ్లారు. దీని ద్వారా అధికారాన్ని చేపట్టారు. ఇప్పుడు ఆ మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా సమకూర్చుకున్న తర్వాత ఇప్పుడు మళ్లీ జేబులు గొల్ల చేసే పరిస్థితికి వచ్చారు. సంక్రాంతి పండుగగా అనేక ఆఫర్లు ఇస్తామంటూ ప్రకటిస్తున్నారు ఒక పక్క. మరొక పక్క మద్యం ప్రియుల దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కూడా అంటే 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు కూడా మద్యంలో ప్రివిలేజ్ ట్యాక్స్ ని రద్దు చేసింది. దాని ద్వారా భారీ కుంభకోణానికి తెరలేపారంటూ అప్పుడు కేసు కూడా నమోదైంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ కేసుని తొలగించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మళ్లీ ఇప్పుడు అటువంటి కుంభకోణానికి తెరతీశారు. బార్ల సిండికేట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కుమ్మక్కయ్యి దాదాపు అదనపు రీటైల్ ట్యాక్స్ ని రద్దు చేసిన పరిస్థితి. దీని ద్వారా 500 కోట్ల రూపాయలకు వాళ్ళకి లాభాలను చేకూర్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక పక్క మద్యం ప్రియులు జేబులు గొల్ల చేస్తూ ఈ పక్క బార్లకు మాత్రం అదనంగా 500 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా చేయడం మీద అయితే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని ద్వారా ప్రభుత్వానికి భారీ లబ్ధి చేకూరిందని వార్తలు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుందని చెప్పాలి. హరి. ఓకే సురేందర్.